జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులనే ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉప ఎన్నికల్లో మెజారిటీతో గెలుస్తామన్నారు. గాంధీభవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు పీసీసీ చీఫ్. ప్రతి డివిజన్లో ఒక్కో ఇంటికి కాంగ్రెస్ నేతలు 4-5 సార్లు వెళ్లి క్యాంపెయిన్ చేశారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా కార్యకర్తలు ఇచ్చిన సమాచారం నమ్ముకున్నట్లు తెలిపారు. అయితే ఉప ఎన్నికల్లో ఓటేసేందుకు యువత ముందుకు రాలేదన్నారు. ఫ్యూచర్లోనైనా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందని బీఆర్ఎస్ నేతల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్లు ఉండగా రిగ్గింగ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అసలు రిగ్గింగ్ కు ఆస్కారం లేదన్నారు పీసీసీ చీఫ్. రేవంత్ సర్కారు 2 ఏళ్ల పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు పీసీసీ చీఫ్. కాంగ్రెస్ పార్టీకి డోకా లేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, తాను పీసీసీ చీఫ్గా కొనసాగుతామన్నారు. డీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు తుది దశకు చేరిందన్నారు పీసీసీ చీఫ్. ఫైనల్ లిస్ట్ ఏఐసీసీ ఎప్పుడైనా ప్రకటించే ఛాన్స్ ఉందన్నారు. అటు కేబినెట్ విస్తరణ, హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ తర్వాతే ఫోకస్ పెడతామన్నారు. లోకల్ బాడీపై అధిష్టానంతో మాట్లాడి ముందుకెళ్తామని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కామెంట్లపై అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో చిట్చాట్ చేశారు. డీసీసీల ఎంపిక చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉందనేటువంటి అంశాన్ని మీడియా క్వశ్చన్ చేసింది. అయితే డీసీసీల ఎంపిక కసరత్తు ఫైనల్ దశకు చేరుకుందని చెప్పారు. లిస్ట్ ఫైనల్ అయిపోయింది. ఏ క్షణమైనా కూడా ఏఐసీసీ ప్రకటన చేసే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఆశావాహులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన గుజరాత్ ఏఐసీసీ భారీ మీటింగ్ లో, ఇంటర్నల్ మీటింగ్ లో డీసీసీలను ఉద్దేశించి కామెంట్ చేశారు. డీసీసీలకు అదనంగా బాధ్యతలు ఇవ్వబోతున్నాము, ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వబోతున్నాము. అక్కడెక్కడైనా ఎన్నికలు జరిగితే, ఆ రాష్ట్ర పరిధిలో ఎన్నికలు జరిగితే వాటికి సంబంధించి అభ్యర్థుల ఫైనల్ చేసేటువంటి అధికారం కూడా డీసీసీలకు ఇక ముందు ఇవ్వబోతున్నాము. డీసీసీలు ప్రతి ఒక్కరు రిలాక్స్ మోడ్ లో ఉండకూడదు, అలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవచ్చు అనేటువంటి కామెంట్ ని గతంలో గుజరాత్ సభలో చెప్పారు. సో ఆ తర్వాత డీసీసీ ఎంపిక పైన, డీసీసీ అధ్యక్ష పదవి పైన చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా డీసీసీలకు సంబంధించి ఇక్కడ మన దగ్గర డీసీసీల అధ్యక్ష పదవి చాలా నెలలుగా పెండింగ్ కావస్తూ వస్తుంది. సో ఎప్పుడు ఫైనల్ రాబోతుంది అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం క్లారిటీ ఇచ్చారు చిట్చాట్ లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. డీసీసీల ఎంపిక తుది దశకు చేరిపోయింది. లిస్ట్ ఫైనల్ చేశారు. ఎందుకంటే వీటిపైన ఏఐసీసీ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ అబ్జర్వర్లు పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి ఆ పేర్లను ఏఐసీసీకి పంపారు. కాబట్టి అధిష్టానం ఏ క్షణమైనా ప్రకటించవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు. మరోవైపు ఢిల్లీలో జరిగినటువంటి అటాక్ కి సంబంధించి కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీలో వైఫల్యం చెందింది, దీనిపైన మాట్లాడాల్సింది ఇంకా చాలానే ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. సో దేశంలో భద్రత కరువైందనేటువంటి కామెంట్ ని కూడా చేశారు. మరోవైపు ఇప్పటికే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది, వివిధ మాధ్యమాల్లో వస్తుంది. కాబట్టి దానిపైన మీడియా క్వశ్చన్ చేసింది పీసీసీకి. సో కేబినెట్ విస్తరణ అనేది ఏఐసీసీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక మరోవైపు తనకి డిప్యూటీ సీఎం అని పేపర్ లో పలు ఛానల్స్ లో వచ్చిందనేటువంటి అంశం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కానీ తాను పీసీసీ గానే సంతృప్తిగా ఉన్నాననేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి గురించి తెలుసు కాబట్టి మళ్ళీ పీసీసీ గానే కొనసాగుతా, అందులో పైపెచ్చు నేను ఆర్గనైజేషన్ నుంచి వచ్చినట్టు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం, నేను పీసీసీ గానే కొనసాగుతా, సీఎం రేవంత్ గానే ఉంటారు, బట్టి డిప్యూటీ సీఎం గానే ఆయన కొనసాగుతారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. కేబినెట్ పైన ఎప్పుడు కూడా తనకి ఆశ లేదనేటువంటి అంశాన్ని చెప్పారు. నాకు ఎలాంటి ఆశలు లేవు, కోరికలు లేవు, కేవలం రాహుల్ గాంధీని ప్రధానం చేయడం కోరిక ఒకటి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి మరో 5 సంవత్సరాలు, మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇది గిఫ్ట్ గా సోనియమ్మకు ఇస్తామనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. మరోవైపు డీసీసీఎం అనేది కేవలం మహేష్ కుమార్ కోసం కాదు, రానున్న ఎన్నికల్లో పీసీసీ గానే ఎన్నికల్లో కష్టపడి అధికారంలోకి వస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బీసీసీఎం అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి దానిపై స్పందిస్తూ ఈ మాట పీసీసీ మాట్లాడారు. బీసీసీఎం అనేది కేవలం మహేష్ కుమార్ కోసం కాదనేటువంటి కామెంట్ చేశారు. ఇక
తర్వాత మరోవైపు ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా ఓట్ చోరీ పైన దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గలమెచ్చుకున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ కూడా వేగ్గా మాట్లాడడం లేదు, పగడ్బందీగా ఆధారాలతో పాటు మాట్లాడుతున్నారు. బరాబర్గా కేంద్రంలో రాష్ట్రంలో ఓట్ చోరీ జరిగింది. గత ఎన్నికలన్నీ కూడా ఓట్ చోరీలో భాగంగానే రెండు పార్టీలు గెలిచాయనేటువంటి హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ లో ఉప ఎన్నిక వస్తుందా అనేటువంటి క్వశ్చన్ ని మీడియా చేసింది. ఆ పరిధి స్పీకర్ అంశం కాబట్టి, స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశం కాబట్టి దానిపైన స్పందించను అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. పార్టీ పదవుల పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు పిసిసి మహేష్ గౌడ్. ఈ నెలలో పార్టీ పదవులకు అంకురార్పణ జరగనుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. పార్టీ పదవులు ఆలస్యమైంది వాస్తవం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు రెండు పదవులు ఉంటే అర్హులు కాదు అనేటువంటి అంశాన్ని పార్టీ స్టాండ్ గా తీసుకుంది కాబట్టి మళ్ళీ రెండు పదవులు ఎమ్మెల్యేలకు కూడా పదవులు ఇస్తామనేటువంటి అంశాన్ని నిర్ణయం తీసుకున్నారు కదా అనేటువంటి క్వశ్చన్ ని మీడియా చేసింది. దానికి స్పందిస్తూ ఎమ్మెల్యేలకు రెండు పదవులు వర్తించవు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన డీసీసీ పదవి ఇవ్వద్దు అనడం కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి అవుతారు, అప్పుడు రెండు పదవులు ఉన్నట్టు కాదు కదా అనేటువంటి అంశాన్ని చెప్పారు. పార్టీ పదవులు వేరు, ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఏఐసిసి ఇచ్చేటువంటి పదవి అవి రెండు పదవులుగా చూడొద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. సో మరోవైపు బీఆర్ఎస్ కంప్లీట్ గా సోషల్ మీడియా పైనే ఆధారపడి తప్పుడు ప్రచారాలు చేసింది. నిన్న పోలింగ్ లో జరిగినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కి ఆపాదిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దానిపైన ఫిర్యాదు చేశాం. సోషల్ మీడియాలో వచ్చేటువంటి నమ్మకూడదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చేది ప్రతి అంశం నిజం కాదనేటువంటి అంశాన్ని చెప్పారు. బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా అనైతికంగానే సోషల్ మీడియాను వాడుతోంది అనేటువంటి అంశాలను మీడియా శిక్షకులు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రస్తావించారు.